తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అధికారికంగా మన్మోహన్ అంత్యక్రియలు, నివాళులర్పించిన ప్రముఖులు. కేటీఆర్ కు ఈడీ నోటీసులు, జనవరి 7న విచారణకు రావాలని పిలుపు. టెస్టుల్లో నితీష్ రెడ్డి తొలి సెంచరీ, ఆస్ట్రేలియా మ్యాచ్లో సత్తా. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి, రాయదుర్గంలో డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి తన టెస్టు కెరీర్లో తొలి సెంచరీతో సత్తా చాటాడు. అతనితో పాటు సిరాజ్ క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 354 పరుగులు, 9 వికెట్లుగా ఉంది. 120 పరుగులు వెనుకబడి ఉంది. సుందర్ 50, యశస్వి 82, కోహ్లీ 36, పంత్ 28, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, కెమిన్స్ 3 వికెట్లు, నాథన్ లయన్స్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో సాగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగింది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించే నిమిత్తం అక్కడ ఉంచారు. పార్థివ దేహం వద్ద సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్, ఆయన కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర నేతలు అంజలి ఘటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన కొనసాగుతున్నాయి. తమని రెగ్యులరైజ్ చేయాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో విద్యా బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. మహబూబ్ నగర్లోని కేజీపీవీ ప్రభుత్వ పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష అభియాన్ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థులు హాస్టల్ ముందు నిరసన చేపట్టారు. గత 19 రోజులుగా తమ ఉపాధ్యాయులు పాఠాలు బోధించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్న విద్యార్థులతో మా ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ధర్నా చేపట్టడంతో కేజీబీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే కార్యక్రమం అయితే మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ధర్నా అయితే చేపట్టారు. అయితే మా ఉపాధ్యాయులు మాకు కావాలి, వాళ్ళే పాఠాలు చెప్పాలి, అప్పుడే మేము
కళాశాల కావచ్చు, అదేవిధంగా పాఠశాల కావచ్చు, లోపలికి వెళ్ళి పాఠాలు వింటామని చెప్పేసి విద్యార్థులు అయితే ధర్నా చేపట్టారు. ప్రస్తుతం మన దగ్గర విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, చెప్పండి మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? సార్ మాకు 20 డేస్ అవుతుంది సార్, మాకు మేడం వాళ్ళు రావట్లేదు. మాకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మా అంటే 1 మంత్ ఉంది సార్ మాకు, అంతే. ఇంకా ఎగ్జామ్కి, బోర్డ్ ఎగ్జామ్స్కి 1 మంత్లో మేము ఏం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్. నవంబర్, డిసెంబర్ సిలబస్ మాకు అట్లే ఉంది సార్, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంతకు ముందుకు అయినా సిలబస్ చదువుకోవాలన్నా మాకు దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, క్లియర్ అయితే లేవు. ఇంకా మాకు మేడం వాళ్ళు 3 డేస్ అవుతుంది సార్, ఒక్క మేడం వాళ్ళు కూడా వస్తలేదు డౌట్స్ అడగడానికి. 15 డేస్ ఒక్కొక్క మేడం వస్తుండే సార్. మేము వాళ్ళకి చెప్తుంటే సబ్జెక్ట్ మేడం సబ్జెక్ట్ మాత్రమే క్లియర్ చేస్తుండే సార్ డౌట్, మిగతా సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేయలేరు మేడం వాళ్ళు కూడా. ఇంకా చెప్పాలంటే మాకు మేడం వాళ్ళు రానందుకు ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు కూడా ఒక్క మేడం వాళ్ళు కూడా రావట్లేదు సార్. అసలు డౌట్స్ అయితే ఇంకా అట్లే క్లారిఫై అయితే కాలేదు సార్ మాకు. ఎన్ని రోజుల నుంచి మేడమ్స్ రాలేరమ్మా? మీకు సిలబస్ ఎంతవరకు పూర్తయింది? ఇప్పుడు వేరే స్కూళ్ళల్లో నుంచి కూడా అధికారులు టీచర్స్ని తీసుకొచ్చి మీకు లెసన్స్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా కొనసాగిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? 19 డేస్ అవుతుంది సార్ ఇక్కడికి టీచర్స్ రాక. అయితే మేము అడిగినాము, ఆఫీసర్స్ని అడిగినాము, మాకు టీచర్స్ లేరు, ఇక్కడ ఇంటర్ ఉందని కూడా ఎవరు గుర్తించలేదు. ఫస్ట్ మేము ఎంఈఓ సార్ని అడిగితే ఈ రోజు ఇంటర్ తరఫు నుంచి టీచర్స్ని తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ప్రైమరీ స్కూల్ వాళ్ళని తెచ్చిరు 10th వాళ్ళకి టీచ్ చేయడానికి, కానీ ప్రైమరీ స్కూల్ వాళ్ళు 10th వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు సార్? వాళ్ళ సిలబస్ వేరే ఉంటుంది, వాళ్ళ మెథడ్ వేరే ఉంటుంది. ఇప్పుడు కొత్త టీచర్స్ని తెచ్చి మేము చెప్పిస్తున్నాము చదవండి అంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. సో ఇది కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? సార్ మా టీచర్స్ మాకు కావాలి సార్. మా టీచర్స్ మాకు పంపితే మేము మంచి చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చుకుంటాం సార్. బయట నుంచి వేరే టీచర్స్ పంపితే మాకు వాళ్ళని మేము డౌట్స్ అడగలేము సార్, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు సార్. సో ఇది మొత్తానికి చూడొచ్చు, విద్యార్థులందరూ కూడా పాఠశాల తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ వచ్చి ధర్నా చేపట్టిన కార్యక్రమం అయితే కళ్ళ ముందు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులకు రానున్న రోజుల్లో కావచ్చు, లేదైతే ఇంకా కొన్ని రోజులలో విద్యార్థుల యొక్క పరీక్షలు ఉండబోతున్నాయి. పరీక్షల్లో మేము రాసేటటువంటి పరీక్ష ఫలితాల్లో కూడా మేము నష్టపోయే పరిస్థితి కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వెంటనే వారి యొక్క డిమాండ్లను పరిష్కరించి మా ఉపాధ్యాయులను మాకు తీసుకురావాలి. అదేవిధంగా ఈ యొక్క విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని విధుల్లో చేర్చే విధంగా చేర్పించాలని చెప్పేసి విద్యార్థులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 టీవీ, మహబూబ్నగర్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తూ విద్యార్థులు నిరసన తెలియజేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు అన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా మంత్రి లోకేష్ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సమితి పిలుపు మేరకు ఈరోజు రాయదుర్గం పట్టణంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మరి ప్లేట్లు పెట్టుకుని భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల కష్టాలు తీరుస్తాము, జగన్ ప్రభుత్వం విద్యార్థులు మోసం చేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుని గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చి 7-8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఒకవైపు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్, వసతి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాక, కోర్సు పూర్తి చేసుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి తక్షణమే ఏదైతే కూటమి ప్రభుత్వం మరి గత నెల అక్టోబర్ 25వ తేదీన నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు మేము విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ ఇవాళ కళాశాల యాజమాన్యాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏమాత్రం కూడా మాకు వర్తింపజేయదు. మీరు డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, లేదంటే లేదని చెప్పి విద్యార్థులకు హుకం జారీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు పరీక్ష ఫీజు కట్టడానికి వెళ్తే మీరు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు మాకు పడలేదు ప్రభుత్వం నుంచి, ఆ డబ్బులు చెల్లిస్తేనే మీకు పరీక్షలకు అనుమతిస్తామని చెప్పి ధైర్యంగా డైరెక్ట్ గా మరి విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించాలా. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3,580 కోట్లు
తక్షణమే విడుదల చేసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు ఎన్నికల్లో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు రిమర్స్మెంట్ వర్తింపజేస్తానని చెప్పి ఆ జీవోని తీసుకొని వచ్చారు. ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ కూడా ఇంతవరకు ఆ జీవో పైన ఏమాత్రం కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. తక్షణమే ఇవాళ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ కోరుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏలూరు జిల్లా చింతలపూడిలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ భారీ ర్యాలీని చేపట్టింది. పోరుబాట పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం విద్యుత్ అధికారుల వద్దకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మత్స్యశాఖ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడిగా గొల్ల పోతు పేరయ్య, అధ్యక్షులుగా ప్రణయ కావేరి రాములు నియమితులయ్యారు. ఎన్నికల అధికారిగా ఐపీఎస్ హర్షిని వ్యవహరించారు. భూపాలపల్లిలో ఆశా వర్కర్లు బస్ జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు కనీసం వేతనంగా 18,000 రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ హామీనిచ్చిందని గుర్తు చేశారు. ఈ నెల 31వ తేదీన సుందరయ్య పార్క్ వద్ద ఆశా వర్కర్లు ముగింపు సాగా చేపడుతున్నారు. తమ డిమాండ్లు ఈలోగా అమలు చేయకపోతే హైదరాబాద్ కోర్టు వద్ద మహాధర్నా చేస్తామని రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షులు జయలక్ష్మి అన్నారు. ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఈరోజు ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. చేరుకోగానే ఇక్కడున్న ఆశా వర్కర్లు, సిఐటి నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు. వారికి ధన్యవాదాలు. ఈ జాత ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం. అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. ఈ సభ అనంతరం కూడా ములుగు జిల్లాకు వెళ్తున్నాం. ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి ముగింపు సభ నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు కూడా చేశాం. మొన్ననే డిసెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ జరిగింది. కోర్టు వద్ద ధర్నా నిర్వహించాం. ధర్నా సందర్భంగా కూడా ఉన్నతాధికారులకు మా వినతి పత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ముందు పెట్టాం. మేము ప్రధానంగా ఈ జాత ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందిస్తున్న 30,000 మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం, ప్రమోషన్ల సౌకర్యం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లు, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ఈ విధంగా అనేక డిమాండ్స్ను కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం. ఈ సందర్భంగా తొందరగా ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నవి కొత్తవి కాదు, గొంతెమ్మ కోరికలు కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా దానికంటే ముందు మేము పోరాటంలో ఉన్నాం.
అంటే గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మోసం చేసిందని పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెలో ఉన్నాం. ఆ సమ్మె సందర్భంగా మా టెంట్ల కిందకి వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీతక్క గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా టెంట్ల కిందకి వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. ఈ డిమాండ్లు మేము ఆ రోజు అడిగాం. ఆ డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవి అనేసి అన్నారు. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, అధికారం ఇవ్వండి, ఓట్లేసి గెలిపించండి, మేము గెలిస్తే ఖచ్చితంగా మీరు అడిగినవన్నీ పరిష్కారం చేస్తామనేసి అన్నారు. మరి అధికారంలోకి వచ్చారు, వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో మేము అడిగాం, పోరాటాలు చేశాం, ధర్నాలు చేశాం. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ఇచ్చిన డిమాండ్లే కదా, మీరు అన్నవే కదా, మీరు చెప్పినవే కదా, మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి గెలిపించాం కదా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. లైవ్లో చూద్దాం. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణంలో వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈ వేడుక వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.